వైఎన్టీసీ వారి నిర్లక్ష్యం వలన ఇప్పుడు మా లక్కవరం గ్రామం కానివ్వండి, పక్కన ఉన్న మా ఇసుమండ గ్రామం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న చింతరపల్లి గ్రామం కానీ ఒక్కసారి అటు చూస్తే మొత్తం గాల్లోకి అది మొత్తం గ్యాస్ మొత్తం భూలోంచి మొత్తం ఫైర్ అక్కడ బాంబు బ్లాస్టింగ్ చేశారు పొద్దున్న వైఎన్టీసీ వారు. అదిగో మొత్తం లీక్ అయిపోయి బ్లోఅవుట్ అయిపోయి మొత్తం మా గ్రామం అంతా కూడా కమ్మేసింది. ఇప్పుడు ఇంకా మేమైతే ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకున్నాం. అందులో ఇప్పుడు ఏదన్నా సరే ఏ డేంజరస్ వాయువు అన్నా సరే లేకపోతే ఆరోగ్యానికి మంచిది కానీ ఏదన్నా సరే ఏ గ్యాస్ అన్నా సరే పీల్చినట్టయితే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే మొత్తం మీద అనారోగ్య సమస్యలు బారిన పడి మా గ్రామం ఏంటి ఈ గ్రామం ఏంటి ఈ 2-3 గ్రామాల ప్రజలు మొత్తం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీని అంతటికీ కారణం వైఎన్టీసీ వారి నిర్లక్ష్యం. ఇది రిగ్గేసి ఇంచుమించు 20 సంవత్సరాలు బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ అది ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు చెక్ చేసి దాని యొక్క పరిస్థితి ఏదో గమనించాలి. అలాంటిది ఇవాళ 20 సంవత్సరాల తర్వాత వచ్చి వాళ్ళు ఓపెన్ చేసి బాంబు బ్లాస్ట్ చేయడం వల్ల మొత్తం ఈ బ్లోఅవుట్ జరిగి మొత్తం ఇవాళ గ్రామంలో ఉన్న ఇవాళ 4-5 గ్రామాలంతా కూడా మొత్తం అదిగో చూడండి గ్యాస్ అదిగో మొత్తం అన్ని ఊర్లో కూడా కమ్మేసిందండి. ఇప్పుడు అసలు ఈ ప్రజలు అసలు ఏం చెయ్యాలో ఏంటో మాకే అర్థం అవ్వట్లేదు. ఈ వాయువు పీలితే ఇప్పుడు మేమైపోతాము కూడా మాకే అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితిలో ఇవాళ వచ్చామండి. ఇవాళ వైఎన్టీసీ వారి యొక్క నిర్లక్ష్యమే కేవలం ఇది. దీనికి మూల్యం చెల్లించవలసింది వైఎన్టీసీ వారే. దీని అంతటికే కారణమైన వైఎన్టీసీ వారి మీద ప్రభుత్వం మరి ఎటువంటి చర్య తీసుకుంటుందో గారి మరి ఇప్పుడు ఈలోగా ఇప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు ప్రభుత్వం వారు మరి వైఎన్టీసీ వారు అందరూ కలిసి కూడా ఇప్పుడు వెంటనే కూడా ఈ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా అయోమయంగా ఉన్నారని ప్రజలందరూ కూడా అసలు ఎటువంటి సమస్య వస్తుందో ఏమవుతుందో అని చెప్పేసి గందరగోళం పడుతుంది. దీని అంతటి కారణమైన వైఎన్టీసీ మీద ప్రభుత్వం చర్య తీసుకుని మరి ఎటువంటి చర్య తీసుకుంటారో మరి చూసి దీని అంతటికే కారణం మరి ఇప్పుడు బాంబు అయితే గ్యాస్ నొప్పుకుంటూ ఫైర్ అయింది. ఏ ఊరిది అసలు? ఈ పక్కన ఇసుమంది ఈ పక్కన లేకపోవడం. ఇందులో ఏం చేస్తారు మీరు? నేను ఇంట్లో వాచ్మెన్ చేస్తాను. ఏం చేస్తారు? ఎన్ని గంటలు స్టార్ట్ అయింది? డ్రిల్లింగ్ రోజు జరుగుతుందండి. పోలీసు వారు పొద్దున 3 పోతున్న కారు డ్రిల్లింగ్ ఆయిల్ ఆడిందా ఇక్కడ రిగ్ ఉందా? ఎంత నెంబర్? ఎంత రిగ్ నెంబర్? రిగ్ నెంబర్ రాసాను చెప్పు. తెలంగాణ రూట్ చేస్తున్నారని చేస్తే బాంబే వేసారండి. బాంబే తర్వాత ఫైర్ అయింది. రిగ్ దగ్గర ఫైర్ అయింది. రిగ్ దగ్గర ఫైర్ మొత్తం ఫైర్ అయింది వచ్చింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.